చిత్తూరు జిల్లా గుండ్లసాగరం గ్రామ సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్య ఘటన బాధాకరమని పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జిల్లా ఎస్పీ కలెక్టర్లకు ఆదేశించినట్లు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది అన్నారు. హంద్రినివా ప్రాజెక్టు ద్వారా కృష్ణానది నీటిని కుప్పంకు తీసుకొచ్చినట్లు చెప్పారు. సుమారుగా 60 కోట్లతో స్టేడియం నిర్మాణం జరుగుతోంది అన్నారు. అంటే రాబోయే 2-3 తరాలకు కూడా ఈ లేఅవుట్ల వల్ల ఇబ్బంది రాకుండా ఆ లేఅవుట్ లో జనాభా పెరిగిన తర్వాత కూడా ఆ సౌకర్యాలు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఇన్సిస్ట్ చేస్తాం. మీ అందరికీ తెలుసు. దాంతో భాగంగానే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అన్నింటినీ కూడా మీరు ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి రైతుల్ని ఒప్పించి ఏదైనా ల్యాండ్ ని కొనుక్కోవడం ద్వారా కానీ లేదంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా కానీ రైతుల దగ్గర మీరు ఒప్పించి మీరు లేఅవుట్లు వేయగలిగితే ఒక మంచి టౌన్షిప్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ప్రాంతంలో ఉంది. సామాన్య మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ రేట్లో ఇస్తాం కాబట్టి అని చెప్పి మన మినిస్టర్ గారు నారాయణ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మన కుప్పం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా పీకేఎం కూడా తరఫున ఒక మంచి ల్యాండ్ ని ఐడెంటిఫై చేశాం. 30 ఎకరాల 80 సెంట్లు ఇక్కడ గుత్తార్లపల్లి గ్రామం పక్కలో డీకేపల్లి చెరువుకు ఆనుకుని ఒక మంచి పీకేటీ భూములు ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత రైతుల్ని అప్రోచ్ అవ్వటం, రైతులకంతా కూడా ఈ లేఅవుట్ గురించి దీంతో వాళ్ళకి చెందే లాభాల గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళందరూ కూడా దానికి సమ్మతించి వాళ్ళందరూ కూడా ఒప్పుకొని ఇలా చేస్తే బాగుంటుంది సార్, మాకు కూడా మంచి జరుగుతుందని చెప్పి రైతులందరూ ఒప్పుకున్న తర్వాత ఆ ప్రపోజల్స్ ని మనం ఇప్పుడు గవర్నమెంట్ కి పంపించాం. గవర్నమెంట్ కి పంపించిన తర్వాత గవర్నమెంట్ లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటుంది. గవర్నమెంట్ సర్వే చేస్తుంది. సర్వే చేసిన తర్వాత ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పించుకుంటుంది. ఇక్కడ డిమాండ్ నోటీస్ ఇస్తుంది. డిమాండ్ ఉందా సర్వే చేసిన తర్వాత ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పించుకుంటుంది. ఇక్కడ డిమాండ్ నోటీస్ ఇస్తుంది. డిమాండ్ ఉందా లేదా అనేది కూడా వెరిఫై చేసి అన్ని రకాలుగా కూడా కూలంకుషంగా వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత మనకు సెపరేట్ జీవో ఒకటి ఇచ్చి ఈ లేఅవుట్ ని వేయమని చెప్పి మనకు పర్మిషన్ ఇస్తుంది. అంటే రాబోయే 2-3 తరాలకు కూడా ఈ లేఅవుట్ల వల్ల ఇబ్బంది రాకుండా ఆ లేఅవుట్ లో కాబట్టి అన్ని మీకు బాగుపడతారు కాబట్టి అనేసి చంద్రబాబు నాయుడు తరఫున మేము భూములు ఇచ్చినాము. మమ్మల్ని ఎవరు దౌర్జన్యంగా చేసి ఏమి పెట్టుకోలేదు. మనస్ఫూర్తిగా భూములు ఇచ్చినాము. మేము అమరావతికి ఎట్లా ఇచ్చిరో భూములు మేము కూడా అదే మాదిరిగా ఇవ్వాలని మేము కోరుకుంటుని మేము ఇచ్చినాము. మమ్మల్ని ఎవరు దౌర్జన్యంగా భూములు ముట్టాన్ని పెట్టుకోలే.